నమస్తే, వెల్కమ్ టు ఆంధ్రప్రభ. దిస్ ఇస్ తేజస్వి. అంతర్జాతీయ టీ20కి రిటైర్మెంట్ ప్రకటించాలని తాను ముందుగా అనుకోలేదని టీమిండియా రథసారథి రోహిత్ శర్మ తెలిపాడు. రిటైర్ అవ్వాలని నేను అస్సలు అనుకోలేదు, అసలు నాకు ఆ ఉద్దేశమే లేదు. కానీ పరిస్థితి కలిసి వచ్చింది కాబట్టి రిటైర్మెంట్ ప్రకటించాను. ప్రపంచ కప్ గెలిచాక కెరీర్ కు వీడ్కోలు పలకడం కంటే మించినది ఏది ఉండదు అని రోహిత్ శర్మ వ్యాఖ్యానించారు. రోహిత్ తో పాటు మరో దిగ్గజ క్రికెటర్ విరాట్ కోహ్లీ కూడా రిటైర్మెంట్ ప్రకటించిన విషయం తెలిసిందే. గతేడాది వన్డే ప్రపంచ కప్ చివరి నిమిషంలో భారత్ చేజారింది. వరుస విజయాలతో టోర్నీలో దూసుకుపోయిన టీమిండియా ఫైనల్స్ లో తడబాటుకు లోనైంది. చివరకు ఆస్ట్రేలియా కప్ ఎగరేసుకుపోయింది. అంతకు ముందు జరిగిన టీ20 వరల్డ్ కప్ లో కూడా టీమిండియాకు నిరాశే మిగిలింది. సెమీఫైనల్స్ లోనే టీమిండియా ఇంటిదారి పట్టాల్సి వచ్చింది. చివరకు ఇంగ్లాండ్ ఆ టోర్నీలో విశ్వ విజేతగా నిలిచింది. ఇక రోహిత్ శర్మ తన టీ20 కెరీర్ లో 159 మ్యాచ్ల్లో మొత్తం 4231 పరుగులు చేశాడు. 5 సెంచరీలు, 32 అర్ధ సెంచరీలు సాధించాడు. అయితే టెస్టులు, వన్డేల్లో మాత్రం రోహిత్ కొనసాగుతున్నాడు. కాగా రోహిత్ శర్మ రిటైర్మెంట్ నేపథ్యంలో టీ20 సారథి రేసులో హార్దిక్ పాండ్యా ముందు వరుసలో ఉన్నాడు. గతేడాది రోహిత్ గైర్హాజరీలో హార్దిక్ టీమిండియాను ముందుండి నడిపించాడు.